సో మీరు అన్నట్టు పెళ్ళికి ముందు మాట్లాడేస్తారు, పెళ్ళి తర్వాత కొంచెం తగ్గిస్తారు, ఓకే. బట్ ఎస్పెషల్లీ ప్రెగ్నెన్సీ అయిపోయిన తర్వాత మళ్ళీ ముందులాగే మాట్లాడుతూ అప్పుడప్పుడు మెసేజెస్ చేస్తూ ఉండాలా? ఖచ్చితంగా చెయ్యాలి. మీకు కోపం వచ్చింది, సడన్గా తిట్టేశారు, మరి ప్రేమ వచ్చినప్పుడు ఎందుకు చెప్పరు? వ్యాలిడ్ క్వశ్చన్ కదా. కోపం వచ్చినప్పుడు తిట్టడం ఎంత న్యాయమైతే, ప్రేమ అంటే ఆ మనిషి నాకు నచ్చింది, ఓకే, ఈరోజు టీ బాగా చేసావు, లేకపోతే ఈ కర్రీ బాగుండావు అన్నప్పుడు ప్లీజ్ అప్రిషియేట్ చేస్తే ఏమన్నా అవుతుందా? అయితే చాలా మంది అంటారు లవ్ ఉంది కానీ పదాకా చెప్పాలా, చెప్పను నేను, ఐ విల్ షో ఇట్ త్రూ యాక్షన్స్ అంటారు. కానీ చెప్పడం అనేది కొంతమందికి చాలా ఇష్టమైన లవ్ లాంగ్వేజ్. దాన్ని ఎలాగ మనము చెప్పాలి ఎదుటి వ్యక్తికి? ఇక్కడ ఓన్లీ 1-2 కాదు, దెర్ ఆర్ 5 లవ్ లాంగ్వేజెస్ అనమాట. మీ పార్ట్నర్ లవ్ లాంగ్వేజ్ ఏంటి, మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి, అది మీ ఇద్దరికి తెలిసి ఉండాలి. సో ఆ లవ్ లాంగ్వేజ్ అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. కొందరికి ఫిజికల్లీ టచ్ చేస్తూ ఉంటే తన లవ్ని ఫీల్ అవుతారు, కొంతమంది అప్రిషియేట్ చేస్తే తను లవ్ని ఫీల్ అవుతారు, కొంతమందికి ఐ లవ్ యూ చెప్తూ ఉండాలి. అలా మీ లవ్ లాంగ్వేజ్ ఏంటి, మీ లైఫ్ పార్ట్నర్ లవ్ లాంగ్వేజెస్ ఏంటి అనేది ఇద్దరికి తెలిసి ఉండాలి. అప్పుడే మీరు ఫీల్ అవ్వగలుగుతారు, అచ్చా తనకి ఇది చేస్తేనే హ్యాపీగా ఫీల్ అవుతుంది అన్నప్పుడు డైలీ అది చెయ్యండి, ప్రాబ్లం ఏంటి?